వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రఘునందన్ కి సవాల్ విసిరిన ప్రతాప్ రెడ్డి. దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాలు. రాజకీయాల్లో వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు. పేదలకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ పథకాలు. పేద ప్రజలకు లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఎంతో మందికి లక్షల ఎకరాలు భూ పంపిణీ అయితేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైన పథకమే ఈ ఉపాధి హామీ పని. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని, కరువు పని అని కూడా అంటాం. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ అద్భుతమైన పథకాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలోనే అనంతపూర్ జిల్లాలో సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఇక్కడే మొదలు పెట్టడం జరిగింది ఈ ఉపాధి హామీ పని. ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా జరిగింది అంటే, అసలు కొప్పుల రాజన్న గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ఆఫీసర్గా పనిచేసిన కొప్పుల రాజన్న గారు ఎన్నో వివరాలు చెప్పారు. ఇక్కడ ఎందుకో మరి మైక్ ఇస్తే చెప్పలేకపోయారు. కొన్ని విషయాలు నేను చెప్తా. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసర్గా ఉండి కొప్పుల రాజన్న గారే ఈ ఉపాధి హామీ పనికి విధి విధానాలు అన్ని రూపొందించడం ప్రధాన పాత్ర పోషించిన వారు. ఆ రోజుల్లో గ్రామాలకు వెళ్ళి గ్రామస్తులకు ఏమి కావాలి అని కనుక్కునే విషయంలో చాలామంది గ్రామస్తులు ఉపాధి హామీ పనిలో మాకు డైరెక్ట్గా పేమెంట్ కావాలి, మధ్యలో మధ్యవర్తులు ఉంటే కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అని అంటే రాజశేఖర రెడ్డి గారికి చెప్పించి ఏకంగా ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. అంతేకాదు కొప్పుల రాజన్న గారి ద్వారా ఎంతో మంది మహిళల కోరిక కూడా రాజశేఖర రెడ్డి గారి ముందు పెట్టారు. ఏమిటంటే మహిళలు కూడా సమాన వేతనం కోరుకుంటున్నారు. మహిళలు మగవారంత పని చేయలేకపోయినా వాళ్ళు నివసిస్తున్నాయి. ఈ రోజుకి కూడా ఒక ఆసక్తితో కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలని ఆర్మీ దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి, రైల్వే దగ్గర నుంచి, వివిధ సంస్థల్లో మన పలాస నుంచి, ఈ ప్రాంతం నుంచి, ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు. అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం. మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని. జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది. కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్ళీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ 1వ నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్ లో కొత్తగా మన రాష్ట్రం, మన జిల్లాలో, మన దేశంలో 57 కేంద్రీయ విద్యాలయాలు ఉంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం. మన ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వ్యవసాయ రంగాన్ని 12 గంటలు కరెంట్ ఇస్తుండ్రు, రైతు బంధు ఇవ్వట్లేదు, 24 గంటలు కరెంట్ ఇవ్వట్లేదు, రైతులు పండించిన పంటకి బోనస్ కూడా ఇవ్వట్లేదు, రైతులకి అందుబాటులో లేకుండా ఈ ప్రభుత్వం వచ్చింది. అదే కాకుండా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ అమలు కాలే. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్ని ఎక్కడ అమలు చేయకపోవడం, మహిళలకి 2,500, 4,000 పెన్షన్, 6,000 హ్యాండిక్యాప్ పెన్షన్ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేకపోగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేసిండ్రు, గుండాయిజం చేసిండ్రు, అధికార దుర్వినియోగం చేసిండ్రు, పోలీసులను అడ్డు పెట్టుకుని తమాషాలు చేసిండ్రు. అయినా కూడా ప్రజలు తీర్పు మావేపించింది. రాబోయే రోజుల్లో కూడా గజ్వేల్ నియోజకవర్గంలో 9 మండలాలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పూర్తి స్థాయిలో 100కు 100% మేమే గెలుస్తాం. నిన్న మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కొంతమంది బీజేపీ నాయకులు అక్కడక్కడ కౌన్సిలర్స్ గెలిచిండ్రు. వాటిని
ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు మార్కెట్ లో పెట్టి ఒక్కొక్కడికి ₹1 కోటి లెక్క అమ్ముకున్నటువంటి విషయం నేను సవాల్ చేస్తున్నా. బీజేపీ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఇండివిజువల్ గా ఉండాలి. ఇండివిజువల్ గా ఉండి ప్రజలిచ్చిన తీర్పు కట్టుబడి పనిచేయాలి. అలా కాకుండా డబ్బు మదంతోని డబ్బుల్ని లాక్కోవడానికి మార్కెట్ లో సంతలో పశువులు నమ్మినట్టు ఇలా బీజేపీ కౌన్సిలర్ ని రఘునందన్ రావు గారు అమ్ముకున్నారు. ₹1 కోటి ఒక్కడి లెక్క. మా తూప్రాల్లో 3 నుంటే ₹3 కోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనుక్కున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని మార్కెట్ లో ప్రజలేసినటువంటి ఓట్లను మార్కెట్ లో అమ్ముకున్నటువంటి నాయకుడు రఘునందన్ రావు గారు. కాబట్టి నేను రఘునందన్ రావు గారికి సవాల్ విసురుతున్నా. ఎక్కడైనా చర్చకు సిద్ధం. మా గజ్వేల్ కోటమైసమ్మ తల్లి ఉంది. నీకు దమ్ముంటే డబ్బులు ముట్టకపోతే వచ్చి ప్రమాణం చేయి, మేము క్షమాపణ చెప్తాం. నువ్వు డబ్బులు ముట్టకపోతే నువ్వు వచ్చి ప్రమాణం చేయి, మేము చేయడానికి రెడీ ఉన్నావు. నువ్వు డబ్బులు ముట్టామని చెప్పి డబ్బులు ముట్టి మార్కెట్ లో నీ కౌన్సిల్ ని అమ్ముకున్నటువంటి నైజం రఘునందన్ రావు ఎంపీ గారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా ప్రజలు శిక్షిస్తారు. వచ్చే రోజులలో బీజేపీకి ఉమ్మడి మెదక్ జిల్లాలో అడ్రస్ లేకుండా చేయడానికి ఎవరో కాదు నీవే సరిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంకా ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారా అవ్వరా? వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గాని ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి. దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం. మీరు ఏ పని చేయలేదు, దానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు ఎట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అనడంతో తప్పలేదు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళాగా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.